హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషామోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఇది లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట. అంటే ఇది April 15th, 16th అండ్ 17th 3 days వ్లాగ్ కలిపి దీంట్లో పెట్టేస్తున్నాను. ఇంక ఇక్కడ మార్నింగే కరివేపాకుని వాష్ చేసి ఇలా ఎండకు పెడుతున్నాను. ఎందుకంటే కరివేపాకు పొడి చేసుకుందామని. ఇంట్లో ఉండేది అయిపోయిందండి, ఇంక రెగ్యులర్గా నేను చేసుకుంటూ ఉంటాను. దానికోసమని ఇలా వాష్ చేసి ఎండకు పెట్టాను. దాని తర్వాత హెయిర్ ప్యాక్ ఒకటి వేసుకుందాము అనేసి అని చాలా రోజులు అయింది అని హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ హెయిర్ ప్యాక్ కూడా నేను ఆల్రెడీ మీకు చూపించాను. సింపుల్ అండి. కర్డ్, బనానా, ఫుల్ ఎగ్ అనమాట, లెమను, కోకోనట్ ఆయిల్ అయినా బాదం ఆయిల్ అయినా ఏం ఆయిల్ అయినా సరే మనం ఏం యూస్ చేస్తామో హెడ్కి అది వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవచ్చు. ఇష్టం ఉంటే అలోవెరా జెల్ కూడా వేసుకోవచ్చు, విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని హెడ్కి మొత్తం అప్లై చేసుకోవడమే. హెయిర్ రూట్స్ నుంచి టిప్స్ వరకు మొత్తం హెడ్కి, స్కాల్ప్కి మొత్తం పెట్టుకొని ఒక 1 hour తర్వాత హెడ్ బాత్ చేయడమే. చాలా బాగా రిజల్ట్ ఉంటుందండి. హెయిర్ అయితే అస్సలు ఫ్రీజీగా ఉంటుంది, సిల్కీగా ఉంటుంది. ఇక్కడ ఖుషీకి కూడా అప్లై చేశాను. చిన్నపిల్లలు కూడా పెట్టుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. ఇంక ఇక్కడ మేము టీవీ చూస్తూ ఉంటే కూర్చొని మా జిన్నోడు చూసారా, ఎక్కడ ప్లేస్ లేదన్నట్టు ఖుషి ఒళ్ళో వచ్చి నిద్రపోతా ఉంది. భలే ఇష్టం అండి మా జిన్నోడికి. నేను వీడియోస్లో చెప్తూనే ఉంటాను, అది ఖుషి అన్న ఉజ్వల్ అన్న మా జిన్నోడికి చాలా ఇష్టం అండి. అస్సలు వదలదు వాళ్ళని. వాళ్ళు కానీ బయట వెళ్తే పాలు కూడా తాగదండి. ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఉంటే వదలదు. ఈ విధంగా అసలు వాళ్ళతో అతుక్కొనే ఉంటుంది అనమాట. ఖుషీకి ఉజ్వల్ కూడా అంతే ఇష్టం జిన్నోడు అంటే. మరి ఖుషీకి అయితే జిన్నోడు అంటే చాలా ఇష్టము. అది ముచ్చటేసి మీకు ఇక్కడ వీడియో చూపిస్తున్నాను. ఈ విధంగా పనులు చేసుకుంటూ ఉన్నానో లేదో వెంటనే ఉజ్వల్ కూడా వచ్చేస్తాడు. అట్లా వెళ్ళంటే ఉంటుంది, ఇట్లా వచ్చేస్తాడండి. స్కూల్ 12:30కే అనమాట. అప్పుడు ఉజ్వల్కి స్కూల్ ఉంది. April 24th నుంచి తనకి హాలిడేస్ ఇచ్చారు కాబట్టి స్కూల్కి వెళ్తూ ఉన్నాడు. అప్పుడు లాగ్ అనమాట ఇది. ఇంక ఇక్కడ వస్తూ కోకోనట్ వాటర్ తీసుకొచ్చారు. ఎండలు భయంకరంగా ఉన్నాయండి. లిక్విడ్స్ ఏదో ఒకటి తీసుకోవాలి కాబట్టి డైలీ మోహన కోకోనట్ వాటర్ తీసుకొని వస్తూ ఉన్నాడు, ఒక 2 liters. అదే ఇక్కడ నేను మీకు చూపిస్తా అన్నాను. ఇంకా దాని తర్వాత వస్తూ ఈ ఫ్రూట్స్ తెమ్మని చెప్పాను. ఇంకా ఈ ఫ్రూట్స్ తీసుకొచ్చినారు. దోసపండు ఒకటి, పప్పాయ ఒకటి, పైనాపిల్ ఒకటి తీసుకొచ్చినాను అనమాట. ఇంక ఇక్కడ దోసపండు కట్ చేసి పెడుతున్నాను, ఇంక అందరూ తింటాము అనేసి అని లంచ్తో పాటు. ఇంక ఇక్కడ ఒకటి చెప్పాలి, నాకు దోసపండులో చక్కెర వేసుకొని తినడం అంటే చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇలా దోసపండులో చక్కెర వేసుకొని తినడము ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం అండి. అన్నం కూడా అవసరం లేదు, ఇదే ప్లేట్లో పెట్టేసుకొని తినేస్తానమాట, అంత ఇష్టము. ఇంక ఇక్కడ లంచ్కి ఎగ్ కర్రీ చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ రైస్ యాజ్ యూజువల్. ఇంకా దాంతోపాటు ఇంకా రసం కూడా పెట్టేశాను. ఇంకా వీళ్ళని లంచ్కి పిలుద్దాము అనేసి అని వెళ్తే బయట ఆడుకుంటూ ఉన్నారు క్రికెట్. తర్వాత తింటారంట క్రికెట్ ఆడుకున్న తర్వాత. అదే ఇక్కడ చెప్తా ఉండరు మోహన ఖుషి, ఒక 10 minutes అమ్మ ఆడుకొని వచ్చిన తర్వాత లంచ్ చేస్తాము అని చెప్పారు. సరే అని చెప్పాను. గేమ్ ఆడుకొని వీళ్ళు వచ్చేసారు. ఇంకా లంచ్ పెట్టించేయమన్నారు, పెట్టించేసాను. తింటున్నారు. మోహన అయితే తినేసి ఆల్రెడీ పడుకునేసాడు. ఇంకా వీళ్ళు టీవీ చూసుకుంటూ స్లోగా తింటున్నారు. సరే వీళ్ళు లంచ్ చేస్తున్నారు కదా అనేసి అని నేను ఫ్రెష్ అప్ అయిపోదాము అని ఫ్రెష్ అప్ అయిపోయినాను. ఇంక ఇక్కడ బాడీ లోషన్ అప్లై చేసుకుంటా ఉన్నాను. బాడీ లోషన్ అస్సలు స్కిప్ చేయనండి స్నానం చేసిన తర్వాత. ఇంకా అదే ఇక్కడ నేను చూపిస్తున్నాను. దాని తర్వాత నేనేం పెద్దగా ఏం షూట్ చేయలేదు, నేను కూడా తిని పడుకునేసాను అనమాట. ఇంక ఇది ఈవినింగ్ ఖుషీని డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్తున్నాను. తన డ్యాన్స్ 5:30కి అనమాట. ఇంకా యాజ్ యూజువల్ తన్ని క్లాస్కి తీసుకెళ్ళాను. ఇంకా తీసుకెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత డిన్నర్ టైం అనమాట ఇది. ఇంకా మధ్యలో నేనేం పెద్దగా ఏం షూట్ చేయలేదు. ఇంకా యాజ్ యూజువల్ డిన్నర్కి దోశ పోసిచ్చాను, తినేశారు. ఇంక ఇక్కడ మా జిన్నోడిని వాకింగ్ లాగా తీసుకొచ్చాను అనమాట బయట. అస్సలు అవ్వలేదండి ఎండకి. వేడి గాలి ఆవిర్లు వస్తూ ఉన్నాయి అన్నమాట. ఇంట్లో అయితే అసలు భరించలేకుండా ఉన్నాము. అందుకనేసి అని కొంచెం చల్లగా ఉంటుందని బయటకు తీసుకొచ్చినాము. ఇంకా ఆ రోజు అలా జరిగింది. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. యాజ్ యూజువల్ 6:30కి నిద్ర లేచేసాను. ఇంకా నా రొటీన్ వర్క్స్ స్టార్ట్ చేశాను అనమాట. ఇంటి ముందర క్లీన్ చేస్తున్నాను, ముగ్గు పెడదాము అనేసి అని. క్లీన్ చేసిన తర్వాత ముగ్గు కూడా వేసేసాను. ఇక్కడ వైట్ కలర్లో మీకు కనిపించడం లేదండి, జస్ట్ అలా చూపిస్తున్నాను అంతే. ఇంక ఇక్కడ ఉజ్వల్ని నేనే స్కూల్కి తీసుకెళ్తున్నాను. మోహన నువ్వే తీసుకెళ్ళు అని చెప్పాడు, తనకి తలనొప్పిగా ఉందంట. నేను కాసేపు పడుకుంటాను, నువ్వే డ్రాప్ చేసే ఉజ్వల్ని అని చెప్పాడు.
ఇంకా నేనే తీసుకెళ్తా ఉన్నాను. ఇంకెట్లా లంచ్ లేదు కాబట్టి టిఫినే కాబట్టి టిఫిన్ పెట్టించేసాను, తినేసాడు. ఇంకా తీసుకెళ్ళి స్కూల్లో వదిలిపెట్టేశాను. ఉజ్వల్ని డ్రాప్ చేసేసి వచ్చిన తర్వాత వీళ్ళు నిద్ర లేచారా లేదా అని చూస్తూ ఉన్నాను. నిద్రే లేదండి, పడుకొనే ఉన్నారు. ఇంకిద్దరిని నిద్ర లేసి ఫ్రెష్ అవ్వండి ఫస్ట్, టైం 8:39 అవుతుంది అని అన్నాను. ఇంకా మోహన నిద్ర లేచి ఫ్రెష్ అప్ అయిపోయినారు. ఇంకా తనకి టిఫిన్ పెట్టించేసాను. తను తింటున్నా అనమాట. ఖుషి అయితే వద్దు తర్వాత తింటాను అని అనింది. ఇంక ఈ లోపల షింక్లో సామాన్లు ఉంటే ఇంకా అవన్నీ కడిగి పెట్టేశాను అనమాట. అదొక పని తగ్గిపోతుంది అనేసని అదే ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇంక ఇక్కడ దోశ నేను పోసుకుంటున్నాను టిఫిన్ చేద్దాము అనేసని. ఈ లోపల ఖుషి నాకు కూడా పెట్టించాయమ్మా, నేను తినేస్తాను, స్నానం మళ్ళీ చేస్తాను అని చెప్పి జస్ట్ బ్రష్ చేసి మొహం కడుక్కునేది అంతే. ఇంకా తనకు పెట్టించాను, తింటూ ఉంది. ఇంకా తనతో పాటు నేను కూడా తినేసాను. ఇంక ఇది ఆఫ్టర్నూన్ అనమాట. ఇంకా మోహన ఉజ్వల్ని స్కూల్ నుంచి తీసుకొని వస్తూ ఈ డ్రింక్స్ తీసుకొచ్చినారు. చెప్పాను కదండి, ఎండలు భయంకరంగా ఉన్నాయి. ఏదో ఒక లిక్విడ్ తాగుతూనే ఉన్నామన్నమాట, మిస్ అవ్వకుండా. ఇంట్లో చేసుకోవడమో బయట తెచ్చుకోవడమో ఏదో ఒకటి. ఇంక ఇక్కడ మునగాకు పప్పు చేశాను లంచ్కి, అరటికాయ ఫ్రై చేశాను. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను అనమాట. ఇంకా అవి తిరుగుతూ ఉన్నాయి. ఈ లోపల స్నానం చేసేద్దాం ఫ్రీగా ఉంటుంది అని అప్పుడు స్నానం చేశానమాట. టైం ఎంతంటే 1:30 అలా అవుతుంది. ఆ టయానికి స్నానం చేశాను, పనులన్నీ అయిపోయినాక కొంచెం ఫ్రీగా ఉంటాము అనేసని. మళ్ళీ కిచెన్లోకి పోవాల్సిన అవసరం ఉండదు అని లంచ్ అంతా చేసిన తర్వాత స్నానం చేసుకొని అప్పుడు నేను లంచ్ పెట్టుకొని తింటూ ఉన్నాను. అదే ఇక్కడ నేను మీకు చూపిస్తూ ఉన్నాను. ఇంకా రోజు ఆఫ్టర్నూన్ అలా జరిగింది. ఇంక ఇది ఈవినింగ్ అనమాట. అంటే ఇది April 16th. ఇంకా నెక్స్ట్ డేనే ఉజ్వల్ బర్త్డే అనమాట. అందుకని ఉజ్వల్కి బట్టలు కొందాము అనేసని ఇది అన్నమయ్య సర్కిల్లోని అన్లిమిటెడ్కి వచ్చాము. ఇది రినోవేషన్ చేస్తున్నారండి, అంటే కొత్తగా మళ్ళీ చేంజ్ చేస్తున్నారనమాట. కొన్ని చేంజెస్ లోపల అదే ఆడ వర్క్ జరుగుతుంది. కానీ స్టాక్ అయితే సూపర్ అండి. మేము రైట్ టైంకి వచ్చాము అని అనిపించింది. చాలా సార్లు వచ్చినప్పుడు స్టాకే సరిగ్గా ఉండదండి, అలాంటిది ఫస్ట్ టైం అనిపించింది. స్టాక్ అయితే ఫుల్గా ఉందన్నమాట, న్యూ మోడల్స్ అన్నీ. ఇంకా అదే ఇక్కడ చూస్తూ ఉన్నాము. నాకైతే చాలా బాగా నచ్చాయి. లాస్ట్ బర్త్డేకి కూడా మీకు గుర్తుందో లేదో అన్లిమిటెడ్లోనే తీసుకున్నాము. ఉజ్వల్కి అయితే చాలా బాగా అనిపించాయి నాకు అయితే షర్ట్స్ అయితే. ఇక్కడ ఉజ్వల్కి బాగుంది. ఫైనలీ ఉజ్వల్కి షాపింగ్ అయితే అయిపోయింది. జస్ట్ ఏమేమి ఉన్నాయి కలెక్షన్స్ అనేసని నేను అలా చూస్తూ ఉన్నాను, మీకు కూడా అలా చూపిస్తూ ఉన్నాను అనమాట. స్టాక్ అయితే ఫుల్గా ఉందన్నమాట, చాలా బాగున్నాయి మోడల్స్ అయితే. కొత్త కొత్త మోడల్స్ అన్నీ తెచ్చిపెట్టున్నారు, చిన్నపిల్లలకి, లేడీస్కి, జెంట్స్కి అన్నీ. ఇంకా మాకు కావాల్సినటువన్నీ తీసుకొని ఫైనలీ బిల్లింగ్ టైం అనమాట. ఇంకా బిల్ వేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చే దారిలోనే నాకు ఫోన్ వచ్చిందండి, బర్త్డే పార్టీ ఉంది రమ్మని అనేసని. భారతక్క ఫోన్ చేసింది అనమాట. భారతక్కనే అంటే నేను మా ఇంటి దగ్గర ఉంటుంది, ఆల్రెడీ నేను చూపించాను లాస్ట్ వీడియోస్లో. భారతక్క అనేసని తన కూతురు బర్త్డే అనమాట. ఇది మా ఇంటి పక్కనే అజ్ఫన్ పైన ఇది ప్రైవేట్ రూమ్ అనమాట. దీంట్లో బర్త్డే పార్టీస్ అవన్నీ చేస్తారు. ఇంకా అక్కడ బర్త్డే పార్టీ అని చెప్పారు. ఇంకా అక్కడికి వచ్చాము. తనే అనమాట బర్త్డే గర్ల్, భారతక్క కూతురు. ఫోన్ మీద ఫోన్లు చేస్తూనే ఉందండి. అప్పటికి లేట్ అయిపోయింది, నేను వచ్చేసరికి కేక్ కటింగ్ అంతా అయిపోయింది. నా షాపింగ్ చూసుకొని వచ్చేసరికి 9:30కి అలా వచ్చానమాట ఫంక్షన్ హాల్ దగ్గరికి. ఇంకా అదే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. ఆల్రెడీ కేక్ కటింగ్ అంతా అయిపోయింది. ఫైనల్లీ పార్టీ అయితే అయిపోయింది. ఇంక అక్కడ డిన్నర్ చేసుకొని ఇంటికి వచ్చేసాము. ఇక్కడ మోహనాతో డిస్కషన్ అనమాట, ఉజ్వల్ ఖుషి. నెక్స్ట్ బర్త్డే కదా డాడీ, ఎక్కడికి తీసుకెళ్తావు, ఏం చేస్తావు స్పెషల్స్ అనేసి డిస్కషన్ చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందండి, వ్లాగ్ చూస్తూ ఉండండి చెప్తాను. ఫుల్ డిసప్పాయింట్ అనమాట పిల్లలు, అది ఎందుకు ఏంటని కూడా చెప్తాను. ఇంక ఇదే అండి మేము చేసిన షాపింగ్ అనమాట అన్లిమిటెడ్లో. జస్ట్ అలా చూపిస్తున్నాను మీకు. ఇంకా ఆ రోజు అలా గడిచింది. హ్యాపీ బర్త్డే ఉజ్వల్. నట్ ప్లాన్ కే బర్త్డే ఉజ్వల్. ఉజ్వల హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే చెప్పొద్దు.
హ్యాపీ బర్త్డే చెప్పు అన్నకి, హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే తినడా అన్నకి, హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే. విన్నారు కదండి, ఇది ఉజ్వల్ బర్త్డే రోజు అనమాట. అంటే ఏప్రిల్ 17th మిడ్నైట్ 12కి ఫస్ట్ విష్ చేసేసాము. ఇంక ఇది మార్నింగ్ అనమాట. చూసారా 5:30కే సూర్యుడు ఎంత వేడిగా వస్తున్నాడంటే భయంకరంగా వస్తున్నాడండి. ఎప్పుడు చూడలేదు సూర్యుడు 5:30కి అంత వెలుతురుతో రావడము. ఇంకా అదే ఆడ వీడియో తీసి మీకు కూడా చూపించాను. ఇంకా యాజ్ యూజువల్ నా రొటీన్ వర్క్ స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా ఇంటి ముందరంతా క్లీన్ చేసుకొని ముగ్గు కూడా పెట్టేశాను. ఒకే రోజు మా ఇంట్లో 2 పండగలు అనమాట. ఏదంటే ఒకటి ఉజ్వల్ బర్త్డే, ఇంకొకటి శ్రీరామనవమి కూడా ఆ రోజే అనమాట. అందుకని ఇల్లంతా క్లీన్ చేసేసాను. ఇంకా నేను కూడా ఫుల్గా ఆయిల్ పెట్టేసుకున్నాను హెడ్ బాత్ చేద్దాము అనేసని. ఇంకా వీళ్ళు నిద్రపోతున్నారు. ఈ లోపల నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఈ విధంగా శారీ కట్టేసుకున్నాను. ఇంకా వీళ్ళని కూడా నిద్ర లేపేస్తాను. ఒక్కొక్కరు స్నానం చేస్తూ ఉన్నారు. ఈ లోపల పూజ రూమ్ అంతా అలంకరించేసాను అనమాట. ఈ విధంగా దీపాలన్నీ పెట్టేశాను. ఇంకా పూజ కోసము వడపప్పు పానకం చేశాను, రాముల వారికి ఇష్టం కాబట్టి. ఇంక ఉజ్వల్ ఫ్రెష్ అప్ అయిపోయాడు. ఇంకా తన దగ్గరే ఆ రోజు పూజ చేయించాను అనమాట. ఇంకా బర్త్డే కూడా కదా అనేసని ఇంకా తనే పూజ చేస్తూ ఉన్నాడు. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్లెస్సింగ్స్ టైం అనమాట. వాడు కాళ్ళకి దండం పెట్టుకోమంటే నవ్వుతూ ఉన్నాడు. నాకు కూడా నవ్వుగా ఉంది. చూడమ్మా నీకన్నా ఎంత పొడుగు పెరిగిపోయినానని కామెంట్ చేస్తున్నాడు ఎదవ. ఇంకా అదే ఇక్కడ ఫన్నీ అనమాట. ఇంక ఇక్కడ కరేపాకు పొడి చేస్తున్నాను. నేను చూపించాను కదండి కరేపాకు ఎండబెట్టాను అనేసని. ఇంకా అది కరేపాకు పొడి చేస్తూ ఉన్నాను. దీని ఫుల్ వీడియో కూడా నేను ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను, ఎలా చేసుకోవాలి ఏంటి అనేదని. ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి, చాలా బాగుంటుంది కరేపాకు పొడి. ఇంక ఇక్కడ స్వీట్ చేయాలి కదండి, బర్త్డే అంటే ఖచ్చితంగా నేను అస్సలు స్కిప్ చేయను, ఏదో ఒక స్వీట్ చేస్తాను. అలాంటిది రవ్వ లడ్డు చేస్తూ ఉన్నాను అనమాట ఉజ్వల్ బర్త్డేకి స్పెషల్గా. చాలా రోజులైంది రవ్వ లడ్డు చేసి ఇంట్లో, అందుకనేసి రవ్వ లడ్డు చేస్తున్నాను. నేను ఇక్కడ 1 kg రవ్వ తీసుకున్నాను. 1 kg రవ్వకి 250 grams గీ తీసుకున్నాను. ఇంక ఇక్కడ స్టవ్ మీద బాండి పెట్టుకొని గీ పోసుకొని, గీ హీట్ అయినాక ఇక్కడ జీడిపప్పు, వెండు ద్రాక్ష ఈ విధంగా వేపుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. చాలా సింపుల్ అండి, ఈజీగా చేసుకోవచ్చు, ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ ఆ గీలోనే మనం తీసుకున్నాం కదా 1 kg రవ్వ, ఆ రవ్వని వేసి మీడియం ఫ్లేమ్లో స్లోగా ఫ్రై చేసుకోవాలన్నమాట. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి, లేకపోతే పచ్చి వాసన వస్తుందన్నమాట, టేస్ట్ బాగోదు. ఈ విధంగా స్లోగా ఫ్రై చేసుకోవాలి. మీడియంగా ఒక 10 minutes పడుతుందండి. చేసుకున్న తర్వాత అది పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మైల్డ్ హీట్లో ఉండేటప్పుడే మనం వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు, ఎండుద్రాక్ష అవన్నీ ఆ రవ్వలో వేసి కలుపుకున్న తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ ఇక్కడ నేను ఇప్పుడు చూపించాను కదండి కప్పు, ఈ కప్తో మనము ఎన్ని గ్లాసెస్ రవ్వ తీసుకుంటామో అన్ని గ్లాసెస్ చక్కెర తీసుకోవాలన్నమాట. అంటే 1:1 తీసుకొని యాడ్ చేసుకోవాలి, అప్పుడే షుగర్ సరిపోతుంది. సింపుల్, ఏ గ్లాస్తో మనం రవ్వ తీసుకుంటామో అన్ని గ్లాసుల షుగర్ అనమాట. మీకు నచ్చితే ఇంకొంచెం తగ్గించుకోవచ్చు, లేదంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, మీరు స్వీట్ తినేదాన్ని బట్టి. కానీ 1:1 రేషియో అయితే ఈజీగా సరిపోతుంది. ఇంక ఇక్కడ రవ్వ లడ్డులు చేసుకుంటున్నాను అనమాట. అది ఎలా అంటే మనము ఈ మిక్సర్ అంతా కలిపి పెట్టుకున్నాం కదండి, రవ్వ, జీడిపప్పు, షుగరు ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత పాలతో మనము ఇలా ఉంటలు పట్టుకోవాలన్నమాట, బాల్స్ చేసుకోవాలి. ఆ పాలు ఎలా అంటే కాంచి చల్లారబెట్టుకోవాలన్నమాట పక్కన. ఆ పాలు కొద్ది కొద్దిగా ఇలా పోసుకొని ఇలా ఉంటలు పట్టుకోవాలన్నమాట. కొంచెము మెత్తగానే పట్టుకోవాలండి, మరి ఎక్కువ టైట్గా పట్టుకుంటే ఆరే కొద్ది గట్టిగా అయిపోతాయి. కొంచెము లైట్ మెత్తగా ఉండేలాగా పట్టుకుంటే ఆరే కొద్ది టేస్ట్ బాగుంటుంది. ఫైనలీ రవ్వ లడ్లు అయితే అయిపోయింది. దీంతోపాటు ఉజ్వల్ గులాబ్ జామ్ కూడా చెయ్యమ్మా అని చెప్పాడు. ఇంకా గులాబ్ జామ్ కూడా చేస్తూ ఉన్నాను. ఫైనలీ గులాబ్ జామ్ కూడా అయిపోయింది. ఆ రోజు స్పెషల్స్ రవ్వ లడ్లు, గులాబ్ జామ్ అన్నమాట.
ఇంకా ఉజ్వల్కి కేక్ తీసుకుందాము అనేసని కేక్ షాప్కి వచ్చామన్నమాట. ఇది బేకర్స్ బై బ్యాన్ అన్నమయ్య సర్కిల్ దగ్గర ఉంటుంది. చాలా బాగుంటుందండి ఇక్కడ కేక్స్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి. మనకి నచ్చిన మోడల్స్లో చేసిస్తారనమాట ముందుగా చెప్తే. ఇంకా కానీ మేము అక్కడ ఇన్స్టెంట్గా ఉండిందే తీసుకొచ్చేసాము, ఇంకా ఆర్డర్ ఇస్తే లేట్ అవుతుంది అని. ఇంకా ఉజ్వల్ ఫ్రెండ్స్ అంతా వచ్చేసారు. ఇంక ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక ఈ విధంగా రెడీ అయిననమాట. ఈ డ్రెస్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. లాంగ్ బ్యాక్ తీసుకున్నాను. ఒక 2-3 ఇయర్స్ అయిపోతాను దీన్ని తీసుకొని. నేను ఖుషి సేమ్ డ్రెస్సే తీసుకున్నాము, మామ్ అండ్ డాటర్ లాగా ఉంటుందని. ఇంకా అదే వేసుకున్నాం అనమాట ఇద్దరము. ఇంకా రోషను సాగర్ కూడా వచ్చారు. వాళ్ళు కూడా ఒక కేక్ తీసుకొచ్చినారు ఉజ్వల్కి సర్ప్రైజ్గా. ఉజ్వల్ కేక్ అలా కట్ చేసాడో లేదో ఈ స్ప్రేస్తో వాళ్ళ ఫ్రెండ్స్ ఖుషి అస్సలు వదలలేదండి. చూస్తున్నారు కదా ఎలా ఏడిపించినారంటే ఫుల్గా కవర్ చేసేసారు. తన ఫేసు, హెడ్, బాడీ అన్నీ కవర్ చేసేసారనమాట. చాలా హ్యాపీగా ఆడుకున్నారు కొంతసేపు పిల్లలు. వీళ్ళంతా ఉజ్వల్ ఫ్రెండ్స్ అనమాట. తన కోసం వాళ్ళు తిరుపతి నుంచి వచ్చారండి. వీళ్ళంతా ఉజ్వల్ అంటే అంత ఇష్టం అనమాట. వీళ్ళంతా బెస్ట్ ఫ్రెండ్స్. చాలా ఆనందం వేసింది వాళ్ళ ఫ్రెండ్స్ అంతా బర్త్డేకి వచ్చేసరికి. ఉజ్వల్కి ఫుల్ హ్యాపీ అనమాట. ఇంకా వీళ్ళంతా పక్కింటి ఫ్రెండ్స్ అనమాట ఈ పిల్లలంతా. ఇంకా పిల్లల కోసము ఇంకా ఆ రోజు వెజ్జే అనమాట. నాన్ వెజ్ తినకూడదు కదండి శ్రీరామనవమి కాబట్టి. నాన్ వెజ్ ఎక్కడ ఏం చేయలేదు, అంతా వెజ్ కేక్ వెజ్ అనమాట. మోహన పఫ్స్, నెక్స్ట్ కూల్ డ్రింక్స్, కప్ కేక్స్ అవి తీసుకొని వచ్చినారు పిల్లల కోసమని. ఇంకా అవన్నీ పెట్టించేసాను. హ్యాపీగా తింటున్నారు. చూసారా అండి ఎంత ఆనందపడుతున్నారు. ఈ ఆనందం కోసమే కదండి మనం కష్టపడేది పిల్లల మొహాల్లో చూడడానికి. ఇంక ఇక్కడ ఉజ్వల్కి వాళ్ళ ఫ్రెండ్స్ గిఫ్ట్స్ ఇచ్చారు కదా, అది ఓపెన్ చేసి ఎవరెవరు ఏమి ఇచ్చినారా అని చూసుకుంటూ ఉన్నాడు. దాంట్లో వాళ్ళ ఫ్రెండ్ ఒకడు ఇది ఇచ్చాడు. అదేం గిఫ్ట్ నాకు కూడా అర్థం కాలేదు, కానీ సంథింగ్ కీ చైనే, కానీ ఆ సింబల్ ఏందని తెలియదు. అదే వీళ్ళు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు పిల్లలు. ఇంకా అలా గడిచిందనమాట సెండ్ ఆఫ్ టైమ్. ఇంకా ఉజ్వల్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ సెండ్ ఆఫ్ చెప్పేదానికి వెళ్తున్నారు. వాళ్ళు కూడా బయలుదేరేశారు. టైం అప్పటికే 8:30 అలా అవుతా ఉంది, ఇంక లేట్ అయిపోతుంది అనేసి అని బయలుదేరేశారు. నేను కూడా ఇంకా అందరికీ బాయ్ చెప్పేసి వచ్చేసాను. ఇంకా ఉజ్వల్ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత చదువుకుంటున్నాడు అనమాట. ఎందుకంటే నెక్స్ట్ డేనే ఎగ్జామ్ ఉంది తనకి. ఇంకా అదే చూపిస్తున్నాను. చూసారా ఎంత ఆడినా చదువు మట్టుకు నెగ్లెక్ట్ చేయడండి ఉజ్వల్. అదే చూపిస్తున్నాను ఇక్కడ. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉజ్వల్ గారి బర్త్డే ఇలా సెలబ్రేట్ అయింది. బయట అయితే ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాం. This is the Ujjwal birthday. Once again wish you a happy birthday Ujjwal. బయటకి ఎక్కడికి వెళ్ళలేదండి, ఎందుకంటే నాన్ వెజ్ తినకూడదు కదా శ్రీరామనవమి అనేసి అని ఎక్కడికి వెళ్ళలేదు. అదే ట్విస్ట్ అనమాట పిల్లలకి పాపము. ఇది ఫ్రెండ్స్ ఇలా జరిగింది ఉజ్వల్ గాడి బర్త్డే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.